वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् మరయుచు నరకపు వాకిలి మూసిరి హరిని దాసులు మరయుచు నరకపు వాకిలి మూసిరి హరిని దాసులు తెరచిరి వైకుంఠపురము తెరువున వాకిళ్ళు నురిపిరి పాపములన్నీయు నుగ్గుగనిటు తూర్పెత్తిరి వెరవము వెరవము కర్మపు విధులిక మాకేలా నరహరిని దయమీదట నా చేతలు కొన్న శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా బాపిరి నా యజ్ఞానము పరమాత్ముడని దాసులు బాపిరి నా యజ్ఞానము పరమాత్ముడని దాసులు చూపిరి నిన్ను నా మదిలో సులభముగా మాకు బాపిరి నా యజ్ఞానము పరమాత్ముడని దాసులు చూపిరి నిన్ను నా మదిలో సులభముగా నాకు రేపిరి నీపై భక్తిని రేయిని పగలును నాలో ఓపము తపములు రకనిక నేల నరహరిని దయమీదట నా చేతలు కొన్న శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా దిద్దిరిని ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వరా దిద్దిరిని ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వరా అద్దిరిని దాసులుని ఆనందములోనా ఇద్దరిని నా పందులు ఏర్పరచిటువలె గూర్చిరి ఒద్దిక నాకిక ఉద్యోగములేలా నరహరిని దయమీదట నా చేతలు కొన్న శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా నరహరిని దయమీదట నా చేతలు కొన్న శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా పలికిడిది భాగవతమట పలికింసు విభుండు రామభద్రుడు అటనే పలికిన భవహరమగు అట పలికెద వేరుండుగాద పలకగనిలా లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతాశోభితముం సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల నైవలయు భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై ఉర్విన్ సద్విజశ్రేయమై స్రస్తా కంపిత కేశబంధములతో సంచిన్న హారాలితో హస్తాబ్జంబులు సాచి మోది కొనుచున్ హానాదయన్సున్ బహు ప్రస్తావోక్తులతోడనేర్చిరి వగం ప్రాణేషు పాదంబులపైబడి అస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షించుచున్ వికీర్ణాశ్రంబు వర్షించుచున్ సుశీలపు దేశపు రాజు చనిపోవటంతో అతని కాంతలందరూ కూడా విలపిస్తూ వచ్చి ఆ శవం చుట్టూ కూర్చుని విధముగా
విలపిస్తున్నటువంటి పరిస్థితి. శ్రేష్టాకంపిత కేశబంధములతో సంచిన్న హారాలితో, శ్రేష్టాకంపిత కేశబంధములతో, ఎట్లా వాళ్ళ విలాపములు, ఆలాపాలు, వారి శోకములు, వారు ఆ విధముగా చనిపోయినప్పుడు సాధారణంగా ఉంటాయి. ఎందుకంటే మోహాలు పనవేసి ఉంటాయి కాబట్టి. మరి ఆ రాగపాశం తెగిపోవటం కారణము ఒక్కసారిగా దుఃఖం పెళ్ళుబికి ప్రవహిస్తూ ఉంటుంది. విశ్వంలో అలాంటి విధాయకాలుగా అందరూ కూడా ఈ రాగములతో పెనబేసుకుని ఉంటాం కారణముగా ఎవరైనా ఆత్మీయులు దూరం అయ్యారు అంటే మనసు కొంచెం బాధపడుతుంది. అయ్యో అని చెప్పని అంటారు. ఒక ఆత్మీయత, అనురాగము, ప్రేమ వాత్సల్యాలు ఇలాంటివన్నీ కూడా లోపల మరి ఆ యొక్క ఒక చక్కటి విధానాలుగా ఏర్పడి ఉన్నటువంటివి పాశబంధములు అన్నారు. అదే ద్వేషంతో ఉన్నటువంటి వారేమన్నా దేహం సాధించినట్లయితే అంతగా బాధపడే విధానం ఉండదు, సంతోషపడతారు. ముఖ్యంగా రాగము, ద్వేషం రెండు కూడా మనిషిలో ఉంటాయి. రాగద్వేష వియుక్తైః తు విషయాన్వినయైశ్చరన్ ఇంద్రియస్య అర్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః వశం నాగచ్చేతౌ హ్యస్య పరిపంతినౌ. రాగద్వేషములు అనేటువంటివి ఈ విశ్వంలో ప్రధానంగా ఉంటాయి. ద్వేషించే పదార్థాలు, ద్వేషించే వ్యక్తులు ఉంటారు, ప్రేమించే వ్యక్తులు ఉంటారు. కనుక ద్వేషము కలిగి ఉన్నటువంటి వారు దూరం అయితే సంతోషపడే పరిస్థితి కూడా ఉంటుంది. రాగం గలవారు దూరం అయినట్లయితే మనస్సులో చాలా బాధ కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. మిగతావన్నీ కూడా తటస్థంగా ఉండేటువంటి విధానాలు. ఈ రాగము, ద్వేషము రెండు లేకుండా తటస్థంగా ఉండే విధానాలు ఉంటాయి. ఎందుకంటే అందరి మీద ఇవి ఉండవు కదా, కొద్ది మంది మీదే ఏర్పడి ఉంటాయి. ఈ ప్రకారంగా ఒక గ్రామం ఉందంటే గ్రామంలో అందరి మీద ఉంటాయా? కాబట్టి ఏ మూలు ఎవరైనా పోయితే అలాగా పోయారా ఆహో అని చెప్పని అంటారు అంతే. దాని గురించి పెద్దగా బాధపడే పరిస్థితి ఏమి ఉండవు. సరే, ఏది ఏమైనా భగవంతుడు ఏర్పాటు చేసిందా లే మనం ఏర్పాటు చేసిందా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అంశము. మరి తొలి నుంచి మరి రాగ విధానాలు ఏర్పడతాయి కాబట్టి అలాంటి వారు దూరమైనప్పుడు బాగా బాధపడే పరిస్థితి, దుఃఖపడే పరిస్థితి ఏర్పడుతుంది. శ్రేష్టాకంపిత కేశబంధములతో, జుట్టంతా కూడా ఆ కేశములు ఉన్నటువంటి బంధములు ముడివేస్తారు కదా, ముళ్ళు విడబడి ఆ జుట్టంతా కూడా చలాకిదరగా ఉందంట. సంచిన్న హారాలితో, హారములన్నీ కూడా తెగిపోతూ ఉన్నాయి, ఏడుస్తూ ఉంటే వాళ్ళు. హస్తాబ్జంబులు సాచి మోదిగునుసున్ హానాదయంసున్, హస్తాబ్జంబులు సాచి మోదిగునుసున్, హస్తములతో గుండెల మీద బాదుకుంటూ ఉన్నారు. హానాదయంసున్ బహు ప్రస్తావోక్తులతోడ నేర్చిరి, బహు ప్రస్తావోక్తులతోడ నేర్చిరి. అలా దుఃఖానికి గురైనటువంటి వారు కూడా మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. ఎంత బాగా చూసుకునేవాడు, ఎంత బాగా నన్ను ప్రేమించేవాడు, ఎంత బాగా నన్ను కంటికి రెపలా కాపాడేవాడో, క్షణకాలం వీడి ఉండేటువంటి వాడు కాదు. ఇవన్నీ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి సందర్భాలలో. అనురాగ పాశాలతో ముడివేసుకుపోయి ఉన్న విధానం కాబట్టి అదంతా మొత్తం పిక్చర్ లాగా మనస్సు లోపల మెదులుతూ ఉంటుంది అన్నమాట. బహుప్రస్తావోక్తులతోడ నేడ్చిరి వగం ప్రాణేషు పాదాలపై, ప్రాణేషు పాదాలపై, తన పతిదేవుని పాదాలపై పడి ఆ ప్రకారంగా వాళ్ళు అనేక రకాలైనటువంటి సంభాషణలతో దుఃఖిస్తూ ఉన్నారు. హస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షించుచున్, హస్తోకస్తన కుంకుమారుణ. ఆ విధముగా రోధిస్తూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటే వాళ్ళ ముఖమండలం మీద ఏర్పడ్డటువంటి ఆ చెమట బిందువులు కారుతూ ఏ యొక్క తిలకం ధరించి ఉన్నారో ఆ తిలకం మీదుగా ప్రవహిస్తూ ఉంటే అవన్నీ ముక్కు మీదకు వచ్చి వచ్చేసరం పడుతున్నాయంట.
హస్తో కస్తన కుంకుమారుణ, కుంకుమ అరుణ అనగా ఎరుపుగా ఉండే కుంకుమ విధంగా కరిగి అది మెల్లగా ముక్కు మీదగా జారి వక్షస్థలం మీద పడి ఉండే విధానముగా వాళ్ళు వికీర్ణాస్త్రంబు వర్షించుచున్. అనగా నిన్ను సుషీనర ప్రజల కర్ధానంద సందాయిగా మునుబ్ర నిర్మించిన బ్రహ్మ నిర్ధయత నిర్మూలించనే. వీరికి తనయ శ్రేణికి మాకు దిక్కుగలదే దాత్రీషా నీ బోటికిన్. జనునే పాశజనంగ భాతృజనులన్ సన్మిత్రులన్ పుత్రులన్ అనగా. ఓ పాపరహితుడా మహారాజా, నిన్ను సుషీనర ప్రజల కర్ధానంద సంధాయిగా సమస్త ప్రజలను ఎంతో కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటావు. తండ్రిలాగా ఉండి వాళ్ళని అన్ని ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉంటావు. ఇలా కాపాడేటువంటి యొక్క నిన్ను దూరం చేసుకుని ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి. ఇలాంటి విధానం మును నిర్మించిన బ్రహ్మ నిర్ధయత ఉన్మూలించనే. బ్రహ్మదేవుడు ఎంతో గొప్పగా నిర్మాణం చేసిన విధానం ఇది. మా అందరికీ కూడా ఒక ఆదరవుగా ఉండేట్లుగా ఆదరించేవాడుగా, ప్రజలకు గొప్ప నాయకుడుగా పరిపాలన చేసేవాడుగా ఆ బ్రహ్మ నిర్మించాడు. వీరికింత శ్రేణికి మాకు దిక్కు గలదే కనుక ఈ విధముగా మాకు కానీ పుత్రులకు కానీ అందరికీ కూడా ఆదరవ లేకుండా పోయింది, అండ లేకుండా పోయింది అనే విధానముగా వాళ్ళు అనేక రకాలుగా దుఃఖిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో అని ఇట్లు రాజభార్యలా రాజశవంబు దగ్గర విలపింపన్ బృద్దు కుంకెడు సమయంబున వారల విలాపంబులు విని బ్రాహ్మణ బాలకుండై యముండు చనుదించి ప్రేత బంధువులను చూసి ఇట్లని. మరి ఆ ప్రకారముగా ఆయన యుద్ధంలో చనిపోయాడు. ఆ విధముగా చనిపోయినటువంటి యొక్క వ్యక్తి వద్ద కూర్చొని వాళ్ళు నానా రకాలైనటువంటి విలాపములుగా చేస్తూ దుఃఖిస్తూ ఉన్న పరిస్థితి. అదంతా చూసినటువంటి యముడు వాళ్ళ జ్ఞానోదయం కలగజేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు విలపించేటువంటి ఆ ప్రదేశానికి రాజు ఆ యమధర్మరాజు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి విధముగా చెప్తూ ఉన్నాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము శోద్యము దేహి పుట్టుచున్ జచ్చుచునుండ జూచెదరు జావకమానిడు వారి భంగి జచ్చిన వానికేర్చెదరు తావున నల్లకడాగవచ్చునే ఎచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము శోద్యము దేహి పుట్టుచున్ జచ్చుచునుండ జూచెదరు చావకమానిడి వారి భంగి చచ్చిన వానికేడ్చెదరు అని యమధర్మరాజు ఈ ప్రకారంగా జ్ఞానోదయం చేస్తూ ఉన్నాడు. అందరికీ వర్తించే అంశాలు ఇవన్నీ కూడా యమధర్మరాజుగా వచ్చాడు. ఎందుకంటే ఎవరన్నా కనుక చనిపోయినట్లయితే తిట్టేది ఆయన్నే, యముడినే. యముడు ఈ విధంగా తీసుకుపోయాడు మా ఇంట్లో అనే విధానంగా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి వాళ్ళకి జ్ఞానోదయం కలగజేసే ఉద్దేశం స్వయంగా యముడే బ్రాహ్మణ రూపంలో వచ్చి వాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తూ మచ్చిగ వీరికెల్ల బహుమాత్రము శోద్యము దేహి పుట్టుచున్ జచ్చుచునుండ జూచెదరు. ఈ జనన మరణాలు విశ్వంలో సహజం. ఎన్నో జీవులు విశ్వంలోకి వస్తూ ఉన్నాయి, ఎన్నో జీవులు విశ్వంలోంచి పోతూ ఉన్నాయి. ఇదొక మృత్యు సాగరం సాగిపోతా మృత్యు నది, మృత్యు రూప సంసార నది. అనేక జీవులు ఒక రోజులో కొన్ని లక్షల కోట్లు జనిస్తూ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్లు మరణిస్తూ ఉన్నాయి. ఒక మానవుడు అనే విషయం కాదు, విశ్వంలో అనేక రకాల జీవులు ఉన్నాయి. అన్నీ కూడా పుట్టుచు చచ్చుచుంజు నుండ జూచెదరు చావక మానెడు వారి భంగి చచ్చిన వానికెడ్చెదరు. కాబట్టి ప్రకారముగా జననము మరణము అనేటువంటి సృష్టి ధర్మాలు కనుక వాటిని అందరూ కూడా గౌరవించాల్సి ఉంటుంది.
ఈ ప్రవాహం అనంతముగా అనంతకాలముగా సాగుతున్నటువంటి విధానము. పుట్టాక పోవాల్సిందే, పోయినవాడు రావాల్సిందే. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరివేదన పరిదేవన. అవ్యక్తాదీని భూతాని పుట్టక ముందు అవ్యక్తముగా ఎక్కడో ఉంటాయి జీవులన్నీ కూడా. వ్యక్త మధ్యాని మధ్యకాలంలో వ్యక్తమవుతూ ఉంటాయి. నిధనాని చనిపోయిన తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి పోతూ ఉంటాయి. కాబట్టి పుట్టక ముందు అవ్యక్తంలో ఉన్నాయి, మరణించాక అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో వ్యక్త మధ్యాని ఈ మధ్యకాలంలోనే వ్యక్తమై గోచరిస్తూ ఉన్నాయి. బాల్య యవన వృద్ధాప్యముల పర్యంతం వ్యక్తమై తోచి మళ్ళా అదృశ్యమైపోయేటువంటి పరిస్థితి కళ్ళ ముందే. ఆ వ్యక్తి లేడా? నేను పోయిన సంవత్సరం చూశానే. అవునయ్యా, మొన్నే ఆయన కాలం చేశాడు అని చెప్పిన విధానం వినపడతా ఉంటే మాటలు మనకి మరో క్షణంలో ఉండరు. ఉన్నారని చెప్పి అనుకుంటాం. తీరా చూస్తే ఇండ్లలో గోడలకు పటాలకు పూలమాలలు వేలాడుతూ ఉంటాయి. ఎప్పుడు పోయాడాయా? మాకు చెప్పలేదే, మొన్నే పోయాడాయ అంటే. ఈ ప్రకారంగా వెళ్ళిపోవటం విశ్వం నుంచి ఇది ఒక చక్కటి విధానం. ఈశ్వరుడు చేసుకున్న విధానం. ఎవరిని ఉంచడు. చూచెదరు చావక మానెడు వారి భంగి సచ్చిన వాని కీర్చెదరు. ఈ సచ్చిన వాని కీర్చెదరు. చావును నల్లక డాగవచ్చునే. పోయాడో అంటాను. నువ్వు బావా, నువ్వు రేపో మాపో వెనక ముందు అంతే. వెళ్ళిపోతూ ఉంటారు. వెనకాల ఉన్నవాళ్ళు ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. 4 పూట్ల ఆలస్యం అంతే. ఎన్ని మోహాలు, ఎన్ని వ్యామోహాలు, ఎన్ని రాగాలు, ఎన్ని మమకార పాశాలు. ఒక్క పెట్టున యముడు మొత్తం తెగ్గొట్టేస్తున్నాడు. ఒక్క శ్వాస తీసేశాడు అంటే ఇక ఆపోవడంతో ఈ రాగాలు, ద్వేషాలు, మోహాలు, మమకారాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఆస్తులు, సంపదలు, ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా మొత్తం మాయమైపోతాయి ఒక్క పెట్టున. ఏమి లేక వాటి కోసం ఎంత పరితపిస్తామో, ఎంత విలపిస్తామో, ఎంత ప్రయాసపడతామో, ఎంత శ్రమ పడతామో, కాబట్టానికి ఎంత కాపలా కాస్తామో. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు. జగత్తంతా కూడా సర్వేశ్వరుని లీలా విధానము. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒకనొక ఉద్యానవనము కనుక దాంట్లోకి అనేక మంది వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కొద్ది రోజులు ఆనందపడుతూ ఉన్నారు, పరవశిస్తూ ఉన్నారు. ఆ కొద్ది రోజులు ఉన్న రోజుల వరకే వాడి ఏదన్నా వివేకంతో, మంచితనంతో ఆ దేవుడిచ్చినటువంటి, ఈశ్వరుడిచ్చినటువంటి యొక్క శరీరాన్ని సంతోషంగా గడిపే వాళ్ళు ఉన్నారు. ఇక అదే వాళ్ళకు ప్రాప్తం. ఈ మిగతా వర్గం అంతా కూడా ఎప్పుడు ఏదో ఒక విలాపములు, ఆలాపములు వీటితోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. వారెట్లా, వీళ్ళెట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా, అది పోయే, ఇది పోయే, వాడిపోయే, వీడిపోయే, అది ఎట్లా అయ్యే, ఇది ఎట్లా అయ్యే. ఈ విధంగా చాలా జీవితం ఈ విధంగానే వెళ్ళిపోతూ ఉన్నది. ఏ కొద్ది మందో చక్కగా జీవితాన్ని తనకు అనుకూలముగా మలుసుకొని వాళ్ళు జీవితం సంతృప్తికరంగా జీవిస్తారు, వెళ్ళిపోతారంతే. జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో ముగిసిపోయిరా అని ఏదో పాడతారు పాట కూడా. అట్లా ఒక బుద్భుతప్రాయము అన్నారు జన్మ. గాలి ఉంటే బుడగ, గాలిపోయిందా అంటే నీరు. గాలి ఉంటే బతుకు,
ఆ గాలి కాస్త పోయిందా అంటే శవం. కనుక దేహములో భగవంతుడు గాలి ఊదాడు, గాలి ఆడతా ఉన్నది, ఆడినంత కాలమే నీకు ఉన్నటువంటిది. కాబట్టి ఆ కొద్ది కాలాన్ని ఎట్లా దాన్ని చక్కగా మలుసుకోవాలో, ఏ విధంగా దాన్ని నడుపుకోవాలో, ఎట్లాగా దాన్ని జీవించాలో అనేటువంటి విషయాన్ని వివేకవంతులు ఆలోచన చేసి దాన్ని మంచిగా జీవించడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా చూసినట్లయితే ఈ విధానంగా అవసరం లేనటువంటి యొక్క అంశాలన్నిటినీ ముందు పెట్టుకొని కాలయాపన చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందుచేత ఈ ప్రకారంగా ఇది ఒక మంచి జ్ఞానోపదేశం చేసేటువంటి అంశాలు. చావక మానిడి వారి భంగి చచ్చిన వారి కేడ్చెదరు, చావున నొల్లక డాగవచ్చునే. ఎవరైనా చావును నొల్లక డాగవచ్చునే. చావకుండగా ఉండేటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా? కాబట్టి వారు పోయారు. నీకేమైనా సావు లేకుండా వచ్చేటువంటి యొక్క మార్గమేమో నీకేం బోధించారు ఎవరైనా? ఏమైనా వరాలేమైనా పొందావా? తపస్సు చేశావా? కనుక నీవు కూడా రేపు ఈ పూట వీడు, రేపు నువ్వు వెళ్ళిపోయే విధానాలే. దేహం వదిలిపెట్టాల్సిందే. కాబట్టి మట్టి నుంచి దేహం వచ్చింది, తిరిగి మరలా మట్టిలోకి వెళ్ళిపోతుంది. మట్టి కుండ ఈ దేహం విడిచిపెట్టు సందేహం. అందుచేత ఘనీభవించినటువంటి యొక్క పృథివీ కణాల నుంచి ఏర్పడ్డటువంటి దేహం, దాని నుంచి ఏదైనా చక్కగా ఉపయుక్తముగా దాన్ని వాడుకోగలిగితే, ఆ దేహాన్ని వినియోగించుకున్నట్లయితే జీవితానికి మంచి జరిగే అవకాశాలు, జీవికి లోన ఉన్న జీవికి, సూక్ష్మదేహానికి మంచి కలిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా చేయాలి, సంపాదించుకోవాలని చెప్పనంటే ఈ దేహం ఉన్నప్పుడే పుణ్యకార్యములు ఆచరించాలన్నా, తీర్థయాత్రలు ఏమైనా సేవించాలన్నా, చక్కటి జ్ఞానాన్ని ఆర్జించాలన్నా, యోగ తత్వాన్ని శీలించాలన్నా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు లాంటివి కూడా శీలించాలనేటువంటిది ఉన్నా, ఇవన్నీ ఈ దేహం ఉన్నప్పుడే. ప్రాక్ శరీర విమోక్షణాతో, ప్రాక్ శరీర, ఈ శరీరం పోవటానికి ముందే ఏదైనా నువ్వు సంపాదించుకోవాల్సి ఉంటుంది అని స్వామివారు కూడా భగవద్గీతలో చెప్పిన మాట. ప్రాక్ శరీర, ఈ దేహం పోవటానికి ప్రాక్ ముందే అన్నాడు. ఏదైనా నువ్వు చేసుకోవాలని, ఏదైనా చేసుకో నువ్వు మంచిగా. కాబట్టి అది లేకుండా మరి అన్నీ పెట్టుకుని లేనిపోని వ్యవహారం అంతా తగిలించుకొని ఉన్న సమయం అంతా దానికి కరగదీసి దారపోసి చివరికి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అందుచేత ఇలా వరకు వ్యక్తి గమనికతో తన యొక్క కాలమానాన్ని చక్కగా సరిదిద్దుకొని ఎలాంటి జీవన విధానం దాంట్లో ఉండాలో చూసుకుని దాని వివేకవంతులై ఉన్నటువంటి వారు ఆ విధముగా జీవిత పరమార్థాన్ని వాళ్ళు గుర్తించి జీవిస్తూ ఉన్నారు. సావక మానెడు వారి భంగి, లేదు సావనట్లుగా, లేదు శాశ్వతం లోకం ఉండే ఆ పర్మిషన్ పొందారేమన్నా, ఎప్పటికైనా నా చేతుల్లో చావాల్సిందే అంటున్నాడు యమధర్మరాజు. ఈ జ్ఞానోపదేశం చేసేది యముడే స్వయంగా వచ్చాడు. విలపిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, తీసుకుపోయాడు అని చెప్పని ఆయన నింద చేస్తూ ఉన్నారు. మా ఇంట్లో దొరికాడా, పక్కింట్లో లేరా, ఊళ్ళో ఇంకెవరు లేరా, ఈయన్నే బట్టుకు పోవాలా అనేటువంటి బాధతో వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ డ్యూటీ యముడికి పడింది. లోకంలో ఎవరైనా ఉంటే అయిపోతే తీసుకుపోవాలని చెప్పని డ్యూటీ యముడికి పడింది. ఎంతోమంది దేవతలు ఉన్నారు, అందరికి మంచి డ్యూటీలే పడ్డాయి. ఆయా దేవతలందరూ కూడా మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు. మరి ఈ ప్రకారంగా చూస్తే యమధర్మరాజు మాత్రం ఈ జీవుల్ని సంహరించాలి,
కాలాంతకుడు, సంయమి, యముడు. కాబట్టి ఈ ప్రకారంగా ఆయన అన్ని జీవులను కూడా ఆయువు తీరిపోగానే తీసుకుపోయే పని ఆయనకి పెట్టారు. ఆ విధంగా పెట్టడం కారణంగా ఈ మోహముతో ఉన్నటువంటి వారు పోయినటువంటి వాళ్ళ విషయంలో ఏడుస్తూ ఆ యముడిని నిద్ర చేసే అవకాశం, యముడికి మా ఇంట్లో దొరికిందా, మా ఇంట్లో వాళ్ళే కావాల్సి వచ్చారా, పక్కింట్లో లేరా, ఊళ్ళో ఏం కావాలి లేరా, ఇంత ప్రపంచం ఇంత దేశం ఉంటే మా ఇంట్లోనే వచ్చి పడాలి దేవుడు యముడు అనే ప్రకారంగా లోకంలో ఏడ్చే విధానం ఉంటుంది. కాబట్టి స్వయంగా ఆ యముడే వచ్చి జ్ఞానోపదేశం చేసే విధానంగా లోకానికి సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. సావకమానిడు వారి వంగి సచ్చిన వానికేడ్చెదరు, చావున నొల్లక డాగవచ్చునే. ఎవరైనా ఎంత ఏడ్చినా కానీ చావున నొల్లక డాగవచ్చునే. ఏ మరణం తప్పించుకుని పోయే అవకాశమైనా ఉందా లోకంలో? ఈయన పోయాడు ఈ పూట అని చెప్పి అనుకుందాం, నువ్వు రేపు పోకుండా నువ్వు ఉంటావా? రేపు నువ్వు పోవాల్సిందే కదా, ఈ పూట నువ్వు రేపు నువ్వు పోవాల్సింది. శాసనం, శిలాశాసనం విశ్వంలో అందరికీ కూడా శాసనం వర్తిస్తుంది. చావున నొల్లకడాగవచ్చునే. ఎన్నైనా ప్రయత్నాలు చేసుకో, ఎన్ని రకాలైనటువంటి యొక్క మార్పులు చేర్పులు చేసుకో. గుండె మార్చుకుంటావా, కిడ్నీలు మార్చుకుంటావా, లివర్ మార్చుకుంటావా, రక్తం మార్చుకుంటావా, ఇంకేమైనా మార్చుకుంటావా, ఇంకేమైనా చేస్తావా, ఎన్నైనా చేసుకో. లోకంలో ఎన్నో వస్తాయి, రకరకాల వస్తావు. ఇంకా బతుకుతావు, నువ్వు ఇంకా బతుకుతావు. ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది, ఇంకా బాగా నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉండవచ్చు, బాగా ఆయుష్ని పెంచుకోవచ్చు. ఇంకొక 20 ఏళ్ళ కాలం పాటు హాయిగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. ఈ వాడండి, ఇలాంటివి వాడండి అనే విధానంగా ఎన్ని రకాలైనటువంటి వైద్యాలు వస్తూ ఉన్నాయి. అన్నీ కూడా అందరూ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి చేయించుకుంటున్నారు, ఆయుష్ ప్రమాణం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చావక మానిడు చావున నొల్లక డాగా. నువ్వు ఎన్నైనా చేయగాక చావున నొల్లక డాగవచ్చునే. నువ్వు ఎక్కడో విదేశాలకు పో, ఎక్కడికన్నా పో, ఎక్కడ ఉన్నా కానీ మృత్యువు అక్కడే ఉంటాడు. అక్కడికే ఆయన వస్తాడు. ఎక్కడికి పోయినా అక్కడికే వస్తాడు. ఇండియాలో ఉంటే వస్తాయేమో, అమెరికా పోదాం, రష్యా పోదాం, ఇంగ్లాండ్ పోదాం, ఆఫ్రికా పోదాం, అర్ధాక యముడు వస్తాడా? ఎక్కడో ఉంటాం కదా. ఒకవేళ నువ్వేమన్నా కేసు పడి శిక్ష పడే విధానికాలు ఉన్నప్పుడు టికెట్లు తీసుకుని విమానాలు ఎక్కేసి వేరే దేశాలపై దాక్కునే వాళ్ళు ఉన్నారు. లోకంలో చాలా మంది ఉన్నారు. ఎక్కడెక్కడ దాక్కున్నటువంటి వాళ్ళను కూడా ప్రభుత్వం ఎతికి లాక్కొస్తూ ఉన్నది. ఒకవేళ ప్రభుత్వానికి చెక్కకుండా ఎక్కడో ఉండవచ్చు, ఎక్కడో గుహల్లో ఉండవచ్చు, అరణ్యాల్లో ఉండవచ్చు. ఎంత ఉన్నా కానీ యముడికి మాత్రం చెక్కకుండా పోయే అవకాశాలు. ప్రభుత్వంకి చెక్కకుండా ఉన్నంత మాత్రంతో యముడికి చెక్కవా? కాబట్టి ఆయన ఎతికి తీసుకుపోతాడు, భయం ఉంచడు. చావున నొల్లకడాగవచ్చునే. ఎచ్చట పుట్టే అచ్చటికి నే గుట నైజము ప్రాణికోటికి. ఎచ్చట పుట్టే నచ్చటికి నే గుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆడకే పోతారు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారు? అవ్యక్తంలో వచ్చారు. తిరిగి మరలా అవ్యక్తంలోకే వెళ్ళిపోతారు. కనపడకుండా ఉన్నారు జీవులు లోకంలో. ఎక్కడున్నారు? ఎచ్చట పుట్టినటికి నే గుట నైజము ప్రాణికోటికి. ఆ ప్రకారముగా మరి జీవులు దేహం సాలించిన తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతారండి అనే దానికి ఎలాంటి సమాచారాలు లేవు. ఈ దేహం సాలించిపోయాడు కదా, ఆ పోయినటువంటి యొక్క ఆ జీవుడు ఎక్కడికి పోయి ఉంటాడు? స్వర్గానికి పోయి ఉంటాడా, వైకుంఠానికి పోయి ఉంటాడా, శివలోకానికి పోయి ఉంటాడా, ఇతర లోకాలకు పోయి ఉంటాడా, ఎక్కడ పోయి ఉంటాడు అనేటువంటి విషయానికి సమాచారం ఎవరో కూడా ఇచ్చే అవకాశాలు లేవు. దేహం వదిలి నిష్క్రమించే అంతవరకే వాళ్ళ విధానం తప్ప ఆ తర్వాత చట్టం, ప్రకృతి చట్టం వెనకాల ఉన్నది. అది చూసుకుంటుంది అక్కడి నుంచే. అది మనకు సంబంధించిన అంశం, మనకు తెలిసే విషయాలు కావు. ఎచ్చట పుట్టే నచ్చటికి నే గుట నైజము ప్రాణికోటికి.
ధనము వీధి పడిన దైవ వశంబున నుండు పోవు మూలనున్ననైనా అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున జచ్చు. ధనము వీధి పడిన దైవ వశంబున నుండు ఉండు పోవు మూలనున్ననైనా. ఆ డబ్బు నీదై ఉన్నట్లయితే ఎక్కడ పడ్డా కానీ నీ చేతికి మళ్ళీ అందుతుంది అది. అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు. అడవి రక్షలేని, అడవిలో బతికే వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా అరణ్యాలలో జీవిస్తూ ఉన్నారు. క్రూర మృగాలు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, అనేక జీవులు ఉంటాయి. ఇన్ని ఉన్నా కానీ పాపం వాడు మాత్రం నిండా నూరేండ్లు జీవిస్తూనే ఉన్న పరిస్థితి కొంతమందికి ఉన్నది. అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున జచ్చు. ఆ యొక్క మరణ భయంతో ఏవేవో ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, మంచి మంచిగా అనేక నిర్మాణాలు చేసుకుంటూ ఉన్నారు. ఎన్ని చేసుకున్నా కానీ వాడు మరి ఆయువు తిరగానే వెళ్ళిపోయే పరిస్థితి అతనికి ఏర్పడుతూ ఉన్నది. కలుగును మరి లేకుండును కలభూతములెల్ల కాల కర్మ వశములై నిలువడు ప్రకృతిన్ తద్గుణ కలితుడు గాడాత్మమయుడు అగమ్యుడు తలపన్. కలుగును మరి లేకుండును కలభూతములెల్ల కాల కర్మ వశములై. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవులన్నీ కూడా కాల కర్మ వశములై, కాల కర్మ వశములై, కాలానికి చిక్కి ఉన్నాయి, కర్మానుగుణ్యముగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఎంతవరకు ఎవరికి ఈ లోకంలో ఉంటుందో అంతకాలం వరకే వారు ఉండే అవకాశాలు ఉంటాయి. కాల కర్మ వశములై నిలువడు ప్రకృతి తద్గుణ కలితుడుగాడాత్మమయుడు అగమ్యుడు దలపన్. కాబట్టి ప్రకారముగా లోకంలో జీవులు ఎలాంటి విధాయకాలుగా పొందుతూ ఉన్నప్పటికీ కూడా లోన ఉన్నటువంటి ఆత్మకు మాత్రం ఏ వికారాలు ఉండవు అని చెప్పినట్టు తాత్విక అంశాన్ని అందుకుంటూ ఉన్నాడు యమధర్మరాజుల వారు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశముననొకవేళ వర్తించు దీపించు. దరి అయిన ఒకవేళ తొలగిపోవు చెడనేని దేహంబు జడుగాని పురుషుండు జడరాతనికి ఎంత చేటు లేదు. ఇంత చేటు లేదు పురుషునికి దేహ పుంజమునకును వేరుగాని ఏకత్వంబు కానరాదు. దారువుల వెలుంగు దహనుని కైవడి కాయముల జరించు గాలి భంగి నాళనీలమైన బము చాట్పున వేరు తెలియవలయు దేహి దేహములకు. భౌతికమైన భవనంబు దేహంబు. దేహం పంచభూతాత్మిక భవనము. పాంచభౌతికమైన భవనంబు. భగవంతుడు భవనం నిర్మాణం చేశాడు. ఈ భవనానికి ఏం కావాలి? గృహ నిర్మాణం చేసుకుంటున్నాము అంటే దానికి కొన్ని పదార్థాలు కావాలి. ఇటుక, ఇసుక, ఇనుము ఇలాంటి ముఖ్య పదార్థాలు కావాలి. అవి ఉంటేనే ఇల్లు అనేది ఏర్పడుతుంది. ఇల్లు ఏర్పడిన తర్వాత ఆ ఇంట్లో ఇల్లు యజమాని. ఈ ప్రకారంగా ఉన్నటువంటి గృహం లోకంలో అందరు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు. అట్లా భగవంతుడు కూడా గృహ నిర్మాణం చేశాడు. ఆయనకు కూడా మెటీరియల్ కావాలి. మనకెట్లయితే గృహ నిర్మాణం చేసుకోవటానికి పదార్థాలు కావాలో అట్లా భగవంతుడు కూడా, సర్వేశ్వరుడు కూడా ఈ జీవునికి నివాసముగా ఉండే కోసమై ఒక గృహ నిర్మాణం చేశాడు. సర్వేశ్వరుడి చేత నిర్మింపబడ్డటువంటి గృహం ఇది. మన సౌకర్యార్థమై మనం నిర్మాణం చేసుకునేటువంటి గృహాలు ఉన్నాయి. ఎవరెవరికి శక్తి కొలది వాళ్ళ గృహాలు ఎంతో అందముగా నిర్మాణం చేసుకోవటం లాంటిది ఉంటుంది. అది పేదవాడైతే పూరిగూడు చేసుకుంటాడు. మధ్య విధానం ఉన్నటువంటి వాళ్ళైతే సాధారణ స్థాయిలో గృహ నిర్మాణం చేసుకుంటూ ఉంటారు.
అది డబ్బులు పుష్కలంగా ఉన్న వాళ్ళైతే అన్ని అంగులతో వంపులతో రకరకాల సోయగాలతో అద్భుతముగా నిర్మాణం చేసుకునే విధానం ఉంటుంది. మార్బుల్ గీర్బుల్ అన్నీ వేసుకొని బంగారపు కుళాయిలు బంగారపు ట్యాంకులు పెట్టుకుని చక్కగా ఇంట్లో అందరూ కూడా ఏసీలు వేసుకుని సుఖంగా ఉండే విధానంగా సౌకర్యార్థముగా ధనవంతులు చేసుకునే విధానం ఉంటుంది. ఏదైనా గృహం కావాలి, పూరి గుడిసో పెంకిటిల్లో డాబానో ఏదో ఇల్లు కావాలి, ఉండటానికి ఇల్లు కావాలిగా, తలదాచుకోవటానికి కావాలిగా. అట్లాగా మరి ఈ జీవుడు అనేటువంటి వానికి కూడా భగవంతుడు గృహ నిర్మాణం చేసేవాళ్ళని చెప్పి తలంచాడు. ఆ తలంచి ఆ గృహ నిర్మాణానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ సమకూర్చుకున్నాడు. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నేః ఆపః అద్భ్యః పృథివీ పృథివ్యాం ఓషధయః ఓషధిభ్యో అన్నం అన్నాత్తు శుక్లః శుక్లాత్తు పురుషః. ఈ ప్రకారంగా మరి ఈ జీవులైతే ఉన్నాయో అలాంటి ఆ జీవులకు ఒక దేహాలను ప్రసాదించాలనే భావనతో ఆయన ఈ పంచభూతాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి అనేటువంటివి ఏర్పాటు చేసుకుని ఆ పృథివి నుంచి సస్యములు, ఆ సస్యముల నుంచి శుక్ల శోణితములు, వాటి నుంచి పురుష స్త్రీ పురుషులు, నానా జాతులు అన్నీ కూడా మరి ఆ దేహములు ధరించి లోకంలో వ్యవహరించడానికి యోగ్యముగా అవ్యక్తముగా ఉన్నటువంటి జీవులకు ఒక వ్యక్త విధానాన్ని, వ్యక్త రూపాన్ని ఆయన గారు కలగజేసిన విధానము. ఎందుకంటే ఆకాశం వల్ల కాదు, వాయువు వల్ల కాదు, అగ్ని వల్ల కాదు, జలం వల్ల కూడా సాధ్యపడదు. అందుచేత పృథివీ అనేటువంటి అంశము నుంచి అన్నీ కూడా ఘనీభవించిన పదార్థాలుగా అనేక తనువులని నిర్మాణం చేసుకునే విధానంగా సర్వేశ్వరుడు తాను తన సంకల్పముతో అందమైనటువంటి యొక్క నిర్మాణాత్మక ప్రక్రియను తలబెట్టి ఆయన ఎంతో ముచ్చటపడ్డాడు చేసుకోవటానికి కూడా. అనేక ఆకృతులు, అనేక భంగిమలతో అనేక జీవులు, రకరకాలైనటువంటి జీవులన్నింటినీ కూడా చేసుకోవడం అనేటువంటి విషయం సర్వేశ్వరుడు ఇష్టపడే చేసుకున్నాడు. ఎన్నో రకరకాలైనటువంటి సోయగాలతో అందాలతో ఉండేటువంటివన్నీ అన్నింటికీ కూడా పంచభూతములే ఆధారము. పంచభౌతికమైన భవనంబు దేహంబు. ఈ దేహం భవనం అంటారు. భవనం అంటే గృహం, ఇల్లు. ఇది అందమైన ప్రయోగం. ఇది పదం భవనము అంటే ఆ భా పక్కన పెట్టండి, వనం అవుతుంది. వనం అంటే ఉద్యానవనాలు ఉంటాయి. అనేక మల్లెపూలు, గులాబీ పూలు, చామంతి పూలు బాగా పుష్పించి పరాగముతో బాగా సుగంధ పరిమళాలతో విరజిమ్ముతూ ఉంటే దాంట్లో తుమ్మెదలు వాలి చక్కగా మకరందాన్ని గ్రోలి జుంకారం చేస్తూ ఎగిరిపోతూ ఉంటాయి. ఇలాగా ఉండేటువంటి ఉద్యానవనాలు ఉంటాయి. లేక వనము అంటే అరణ్యం, కేకారణ్యము అంటారు కదా, అరణ్యము. కాబట్టి ఈ ప్రకారముగా మరి వనం చూసినట్లయితే, అరణ్యం చూసినట్లయితే దాంట్లో క్రూర మృగాలు అనేకం నివసిస్తూ ఉంటాయి. ఆ ప్రకారంగా ఈ దేహం అనేటువంటిది కూడా వనముతో పోలిశారు, అరణ్యముతో పోలిశారు. ఆ దేహాన్ని చక్కగా రమణీయంగా ఉండేట్లుగా పూల వనముగా శోభాయమానముగా ఉండేటువంటి యొక్క మల్లెపూల తోటగా ప్రకాశమానముగా తేజోమయముగా సుగంధములతో మకరందాలతో విరాజమానముగా ఉండేటువంటిదిగా చేసుకోవడానికి అవకాశముగా ఉండేటువంటిది దేహము, భవనము. లేక దానిని ఒక అరణ్యముగా మలుసుకొని
దాని నివాసముగా ఉండేటువంటిదిగా కూడా దాన్ని చేసుకోవచ్చు. అది అందుచేత ఈ వనములో అరణ్యముగా చేసుకున్నట్లయితే దాంట్లో అన్ని క్రూర మృగాలన్నీ ఉంటాయి. అరణ్యం ఎప్పుడవుతుందా అంటే భవనము వనం భవనం అని చెప్పనంటే ప్రకాశమానం భాతీతి భాదీప్తో ప్రకాశమానమై ఉన్నటువంటి తత్వం బ్రహ్మం కనుక ఆ బ్రహ్మము యొక్క తత్వ ప్రతిపాదన చేయగలిగినటువంటి గ్రంథాలు కాబట్టి వాటికి భకారముతోనే వాటిని ఉచ్చరించారు. భాగవతము అన్నారు. అనేది ముందు ఉంటుంది. అంటే భగవతత్వము, అంటే బ్రహ్మతత్వము. అదే ప్రకారముగా భగవద్గీత భాతోనే ఆరంభమైంది. అంటే భాతీతి భాదీప్తో ప్రకాశమానమై ఉన్న విధానం కాబట్టి అంటే ఆ భగవతత్వాన్ని ప్రతిపాదన చేసేదిగా ఉంది కాబట్టి భగవద్గీత అన్నారు. భాగవతము అంటే బ్రహ్మమును గురించి, భగవంతుని గురించి చక్కగా తెలియజేసేదిగా ఉంది కాబట్టి దాన్ని భాగవతము. అట్లనే భారతాన్ని కూడా అనే పదాన్ని పెట్టాడు. అక్కడ 3 భాలే: భారతము, భగవద్గీత, భాగవతం. 3 భాలు. అందుచేత మరి భారతం రథం రమించుట, రతి అంటే రమించుట. కాబట్టి ఈ విధముగా భారతం అనేది ఏంటంటే జీవన గమనం. ఈ జీవన గమనాన్ని పోలికగా తీసుకుని ఇచ్చినటువంటి యొక్క అంశమే భారతం. దాంట్లో అంతా కూడా అరణ్యవాసము, అజ్ఞాతవాసములు, యుద్ధములు ఇవన్నీ కూడా జరుగుతాయి భారతములో. అట్లా జీవితం కూడా అజ్ఞాతవాసములు, అరణ్యవాసాలుగా నడుస్తున్నటువంటి పరిస్థితి చివరికి యుద్ధంతోనే ముగుస్తుంది. యుద్ధం చేస్తేనే రాజ్యం అధిరోహించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇదొక తాత్విక కోణములో కూడా భారతాన్ని మనకి మహాత్ములు అందించే విధానం ఉంటుంది. భారతం, రతి అంటే రమించుట, భగవంతుని రమించుట భారతం అని. దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా మనకి పారమార్థిక తత్వాలుగా బోధిస్తారు. కౌరవులు, పాండవులు వాళ్ళందరూ కూడా మనలో చేరి ఉన్నటువంటి దైవీ గుణాలు, ఆసురీ గుణాలు, వాటి యొక్క సంబంధమే భారతం. ప్రతి ఒక్క శరీరములో కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి. ఈ కౌరవులు, పాండవులు దైవీ సంపద, కౌరవులు ఆసురీ సంపద అన్నదానికి మీకు ఒక ఉదాహరణ ఉన్నది భగవద్గీతలో. భగవద్గీతలో స్వామివారు 16వ అధ్యాయాన్ని దైవాసుర సంపత్తి విభాగ యోగముగా పేరు పెట్టారు. దైవాసురులు అని పేరు పెట్టారు. ఈ 16వ అధ్యాయంలో స్వామివారు దైవాసురులు అని పేరు పెట్టి అక్కడేం చెప్పుకొచ్చారు? దైవీ గుణాలు, ఆసురులు అని చెప్పుకొచ్చారు. ముందు దైవీ గుణాలు చెప్పారు. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం, అహింసా సత్యమక్రోధం త్యాగ శాంతి అపైశునం, దయా భూతేషు అలోలత్వం ఆర్దవం హ్రీహ్య చాపలం, తేజశమ శౌచం అని ప్రకారంగా మీకు చూస్తే మొత్తం దైవీ గుణాలను 3 శ్లోకాలలో బోధిస్తారు. ఆ తర్వాత ఆసురీ గుణాల విషయం వచ్చినప్పుడు ఒక శ్లోకంలో బోధిస్తారు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యం ఏవ చ అజ్ఞానం చ అభిజాతశ్చ పార్థ సంపదం ఆసురీం అని ఆసురీ సంపదను ఒక శ్లోకంలో చెప్పారు. ఈ దైవీ సంపదలు 3 శ్లోకాలలో చెప్పుకొస్తారు. మనకు భగవద్గీత 16వ అధ్యాయంలో వచ్చే అంశం అక్కడ. అదే ప్రకారంగా మొదటి అధ్యాయం విషాద యోగంలో కౌరవుల యొక్క సైన్యాన్నేమో ఒక్క శ్లోకంలో, పాండవుల సైన్యాన్నేమో 3 శ్లోకాలలో మీకు అక్కడ చూడవచ్చు. ఎట్లయితే దైవాసుర సంపత్తి విభాగ యోగం 16వ అధ్యాయంలో దైవీ సంపదను గురించేమో 3 శ్లోకాలలో చెప్పారు.
ఆశ్రీ సంపదల గురించి ఒక్క శ్లోకంలో చెప్తే, దాన్నే మీరు చూస్తే ప్రథమాధ్యాయం విషాద యోగంలో కౌరవుల యొక్క సైన్యాన్నేమో 3 శ్లోకాలలో చెప్పడం జరిగింది. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః అని చెప్పనంటూ మీకు 3 శ్లోకాలలో పాండవుల సైన్య విషయం చెప్పుకొస్తూ ఒక్క శ్లోకంలో మీకు కౌరవుల సైన్య విషయం వస్తుంది. ఏమిటా శ్లోకం అంటే, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అంటాడు. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అపర్యాప్తం తదస్మాకం ఇట్లా వస్తాయన్నమాట. కాబట్టి 3 శ్లోకాలలోనేమో పాండవుల సైన్యం ఉంటుంది, ఒక్క శ్లోకంలో మాత్రమే కౌరవుల సైన్యం గురించి ఉంటుంది. దానికి పోలిక చేసుకున్నట్లయితే మీకు 16వ అధ్యాయం దైవాస సంపత్తి విభాగ యోగంలో 3 శ్లోకాలలో దైవీ గుణాల ప్రస్తావన ఉంటుంది, ఒక్క శ్లోకంలో మీకు ఆశ్రయ సంపద ప్రస్తావన ఉంటుంది. దాన్ని చూసినట్లయితే మరి పాండవులు మరి దైవీ గుణాలు కలిగినటువంటి వారుగా దైవీ సంపదగా, కౌరవులు ఆశ్రయ సంపదగా చెప్పినట్లయింది అక్కడ. ఇట్లా ప్రతి శరీరములో కూడా మీరు ఈ ఆశ్రయ సంపద ఉన్నది, దైవీ సంపద రెండు ఉన్నాయి. కాబట్టి మరి ఆ దైవీ గుణాలను ఎవరైతే ఆశ్రయిస్తారో అలాంటి వారి యొక్క గృహం, అలాంటి వారి యొక్క దేహం వనం, నందన వనం, పూలవనం, మల్లెపూల తోటలాగా పరిమళించే విధానముగా చక్కటి అందాలతో చక్కటి రమణీయంగా తోట ఉంటుంది. అలాంటి వారికి మాత్రమే భగవంతుడు తోడుగా ఉండేటువంటి విధానం, అది భవనం అనిపించుకుంటుంది. భా అంటే ఏం చెప్పుకున్నాం, బ్రహ్మం అన్నాగా. భా అంటే బ్రహ్మము కదా. కాబట్టి బ్రహ్మము యొక్క తత్వముతో, బ్రహ్మానందముతో, బ్రహ్మ విచారణతో, బ్రహ్మము యొక్క సాధనతో ఉండేటువంటి వారి యొక్క ఆ గృహం వనం, నందనవనం, పూలవనం, పరిమళించే వనం, ప్రశాంత జీవితం, ఆనందకర జీవితం, తృప్తికర జీవితం, ఎవరికి ఇబ్బంది లేకుండా, తాను ఇబ్బంది పడకుండా చక్కగా నదీ ప్రవాహంలాగా వాళ్ళ జీవితం మెల్లగా చల్లగా సాగిపోయే విధానంగా కొంతమంది గృహాలు ఉంటాయి. గృహం అంటే దేహం, ఈ దేహమే గృహం. పాంచభౌతికమైన భవనంబు దేహంబు, ఈ దేహమే భవనం అన్నారు. అలాంటి యొక్క భవనముగా, వనముగా, నందనవనముగా, రమణీయముగా ఉండేటువంటి యొక్క పూల తోటగా జీవితాన్ని చేసుకోవచ్చు. దానికి ఏమిటాయంటే భా అనేది ఉండాలి. భా అంటే భగవత్ తత్వము, భగవద్ విచారణ, భగవత్ సంబంధ ధ్యానము, భగవత్ సంబంధ గోష్ఠి అన్నీ ఉండాలి వాళ్ళకి. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తా మద్గత ప్రాణాః, మత్తు నాయందు మనసును పెట్టినటువంటి వారు, మద్గత ప్రాణాః వారి ప్రాణవాయువును నాయందు ప్రవేశింపజేసినటువంటి వారు, మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం, నా యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని పరస్పరం ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దైవతత్వం ఏంటి, భగవతత్వం ఏంటి, ఖాళీగా ఉన్నారా అంటే భగవద్గీత ముందు పెట్టుకుంటారు, లేదా భాగవతాన్ని ముందు పెట్టుకుంటారు, ఉపనిషత్తులు ముందు పెట్టుకుంటారు, బ్రహ్మసూత్రాలను ముందు పెట్టుకుంటారు, లేదా కొంచెం వెళ్ళి విచారసాగరము, వృత్తి ప్రభాకరం లాంటివన్నీ కూడా విచారణ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సమయం దొరికిందా అని చెప్పినంటే వాళ్ళు పరస్పరం బోధయంతః, ఇది వాళ్ళు చేసేటువంటి యొక్క పని. మచ్చిత్త మద్గత ప్రాణాః, ఎప్పుడెప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా మత్తు చిత్త నాయందు మనసును ప్రవేశింపజేసినటువంటి వారై, మద్గత ప్రాణాః ఈ ప్రాణవాయువులు కూడా నాయందు ప్రవేశింపజేస్తూ ఉన్నారు అన్నాడు. ఎందుకంటే యోగ సమాధి యొక్క అంశములో ఈ మనస్సు ప్రాణం రెండు కూడా
లయమవుతాయి, లీలమవుతాయి, బ్రహ్మంలో చేరిపోతాయి. అదే యోగ సమాధి అనే విషయముగా అన్ని శాస్త్రాలు బోధించే విషయం కాబట్టి పరమాత్మ తన యొక్క అంశముగా ఇక్కడ మరి మనస్సుని ప్రాణము రెండు కూడా నా యందు ప్రవేశింపజేసినటువంటి వారు అంటూ ఉన్నాడు. ఇది యోగ సమాధికి సంబంధించినటువంటి యొక్క అంశము. యోగ సమాధి అనబడేది మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయి ఉన్న పరిస్థితి యోగ సమాధి అనేదిగా చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక మనస్సు శ్వాస రెండు వాయుతత్వమే. మనస్సు వాయువే, ఈ శ్వాస వాయువే. అందువల్ల ఈ వాయువుతో వాయువుని జోడిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనసు అనేది వాయువాంశంతో ఏర్పడింది. కదలని ఆకాశాంశము కదిలిడి పవనమును చేరి గద మనసయ్యన్. అందువల్ల మనసు అనేది వాయు తత్వాన్ని బట్టి మనసు అయ్యింది. ఏమి ఆకాశాంశం ఉన్నది, అది ఆకాశాంశంలో అగ్ని ప్రవేశిస్తే బుద్ధి అవుతుంది, జలం ప్రవేశిస్తే చిత్తం అవుతుంది, పృథివీతో కలిస్తే అది అహంకారం అవుతుంది, వాయువుతో కలిసి మనస్సు అయ్యింది. కాబట్టి వాయువులాగా మనస్సు కూడా ఎప్పుడు సంచారం చేస్తూనే ఉంటుందండి. అలాగా ఉన్నటువంటి యొక్క ఈ వాయువుని ఆ వాయువుతో మహాత్ములు జోడించారు. వాళ్ళు చేసిన పని ఏమిటయ్యా అంటే కదలికలు కలిగి ఉన్నటువంటి యొక్క ఈ యొక్క వాయువగు మనస్సుని కదలికలతో ఉన్నటువంటి యొక్క వాయువగు శ్వాసతో ఈ రెండు వాయువులను ఏకం చేశారు. దానివల్ల ప్రాణపతి భగవతత్వాన్ని వారు చేరుకోవటం జరిగింది. ఈ ప్రకారంగా మరి మచ్చెత్త మద్గత ప్రాణాహ నా యందు మనస్సును ప్రవేశింపజేశారు, నా యందు బుద్ధిని ప్రాణమును ప్రవేశింపజేశారు అని చక్కటి సందేశం ఇది. కానీ రెండు కూడా ధ్యానములో ఆగిపోతాయి అనేటువంటి విషయం సాధారణంగా ప్రబోధకులకు ఎంతోమంది ఉన్నారు. ఎవరూ కూడా ఈ అంశాల గురించి ప్రస్తావించే విధానం రాదు. కేవలం తత్వ విచారణ చేసుకున్నారా, అహం బ్రహ్మాస్మి అని చెప్పి అనుకున్నారా చాలు అనేవాళ్ళే తప్ప ఈ మనస్సుని తన యొక్క ప్రాణమును నా యందు ప్రవేశింపజేసిన వారు నా యందు ఉంటారనే విషయం, అది భగవద్గీతలోని వాక్యాలని యోగతత్వం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే గమనించుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే జీవితంలో ఈ రెండు ఆగటం అనేటువంటి అంశాలు సందర్భాలు మనకి తోడవుతాయి, జతపరుస్తాయి, మనకు అనుభవంలోకి వస్తాయి. మనస్సు అనేది ఆగటం అనేది ఉన్నది, శ్వాస ఆగటం అనేది ఉన్నది. మనస్సు ఆగితే దాన్ని సుషుప్తి అవస్థ అనే పేరు పెట్టారు, శ్వాస ఆగితే దాన్ని మరణావస్థ అనే పేరు పెట్టారు. ఈ రెండు అందరికీ కూడా ఏర్పడి ఉన్నటువంటి అంశాలే. సుషుప్తి అవస్థ అనేది కూడా జీవితంలో అనుశ్వతముగా నిరంతరంగా వస్తానే ఉన్నది. మరణం అనేటువంటి యొక్క అంశము కూడా జీవితం తటస్థిస్తుంది. కనుక మరణం అనేది శ్వాస ఆగటం, దానికి మరణం అనే అంశం ఏర్పడుతుంది. మనస్సు ఆగటం వల్ల సుషుప్తి అనేటువంటి యొక్క అంశం ఏర్పడుతుంది. ఈ రెండింటి అనుభవాలు అందరికీ ఉన్నాయి. కానీ ఆ రెండు కలిసి ఆగితే కలిగేటువంటి యొక్క యోగ సమాధి అనుభవం మాత్రం ఎవరికి వస్తుంది? యోగ తత్వం కలిగి ఉన్నవాళ్ళు, గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులై ఉన్నటువంటి వారు, ఆ మనస్సును శ్వాస వెంబటే పెట్టి ధ్యానములో ప్రయాణం చేసే వాళ్ళకి మాత్రమే అనుభవానికి వచ్చేటువంటి అంశం ఇది. మచ్చెత్త మద్గత ప్రాణ నాయందే చిత్తమును పెట్టారు, నాయందే ప్రాణం లయింపజేశారు, యోగ సమాధిని పొందారు. ఇక వారు బయటకు వచ్చినప్పుడు, ఉత్థానావస్థకు వచ్చినప్పుడు మద్గత బోధయంత పరస్పరం, బోధయంత పరస్పరం, ఎప్పుడు కూడా ఆ భగవత్ సంబంధమై ఉన్న అంశము గల భగవద్గీత కానీ ఉపనిషత్తు బ్రహ్మసూత్రములు ఇవన్నీ కూడా ముందు పెట్టుకుని బోధయంత బోధించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకారముగా జీవితంలో మానవులు ఎవరైతే తమ యొక్క జీవన కాలాన్ని చక్కగా మంచిగా జీవిస్తూ, ప్రశాంతంగా జీవిస్తూ, ఆనందకరంగా జీవిస్తూ మిగిలిన సమయాన్ని భగవత్ సంబంధ విచారణకు, భగవత్ సంబంధ ధ్యానానికి వినియోగింపజేసుకుంటూ ఉంటారో అలాంటి వారి జీవితానికి బా అనేది జాడ్డై ఉన్నది, బా అనేది దాంట్లో కలిసి ఉన్నది. అది ఉంది కాబట్టి వారిది భవనం, వనం. వనం అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, అరణ్యంగా చెప్పుకోవచ్చు, లేదా వనం అంటే మరి ఉద్యానవనంగా చెప్పుకోవచ్చు.
కేకారణ్యముగా చెప్పుకోవచ్చు, ఉద్యానవనంగా చెప్పుకోవచ్చు. ఎవరి యొక్క వనమునకు భకారం తోడై ఉంటుందో, భగవత్తత్వం తోడై ఉంటుందో, భగవద్ విచారణ తోడై ఉంటుందో, భగవద్ ధ్యానం తోడై ఉంటుందో, అలాంటి వారి యొక్క దేహమే మరి వనములాగా, మంచి తోటగా, మల్లెపూల తోటగా, గులాబీ తోటగా ఎంతో రమణీయంగా వాళ్ళకి పరిమళించే విధానము, పక్క వాళ్ళకు కూడా పరిమళాలు అందే విధానంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. తాను ఆనందిస్తూ ఉంటాడు, పక్క వాళ్ళు ఆనందింపజేస్తూ ఉంటాడు. ఇది భవనం కింద వస్తుంది. ఎవరి జీవితంలో భగవత్తత్వం లోపించి ఉంటుందో, భగవద్ విచారం లోపించి ఉంటుందో, భగవత్తత్వ ధ్యానం లోపించి ఉంటుందో, భగవత్ సంబంధ విషయమే లేకుండా పోయి ఉన్నట్లయితే వారి యొక్క భవనములో భకారం పోయిందా అంటే వనము, అరణ్యం. ఇక కేకారణ్యములు ఏముంటాయి? మృగములు, శార్దూలములు, సింహములు, పులులు, చిడత పులులు, నానా రకాలై ఉన్నటువంటి యొక్క సర్పములు, గిర్పములన్నీ కూడా ఉంటాయి. అలాగా వారి జీవితంలో కూడా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష్య, ద్వేష, దంభ, అభిమాన, గర్వ, కోరిక, మమకార, మోహ, వ్యామ ఇలాంటివన్నీ గుణాలన్నీ ప్రకోపించి దాడి చేస్తూ ఉంటాయి, పరుగులు చేస్తూ ఉంటాయి. ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలకు ఆలవాలమవుతుంది వాళ్ళ జీవన గమనము. అది కేవలం భవనం కాదు, వనమై కూర్చుంటుంది వాళ్ళ పాలిట. ఇక శాంతి ఉండదు, సుఖం ఉండదు, ఆనందం ఉండదు. ఎప్పుడు కూడా ఈ గుణాలను ముందు వేసుకుని వాటితోనే జీవన విధానం కొనసాగించుకుంటూ ఉంటారు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు అంటున్నారు. కనుక ఆ ప్రకారముగా పంచభూతములతో భగవంతుడు నిర్మించినటువంటి ఒక చక్కటి భవనం మనందరికీ కూడా ప్రసాదించిన విధానము. ఇతర దేహాలు అవన్నీ భవనాలుగా, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, దోమలు, చేములు ఎన్నో ఉన్నాయి. అవి కూడా భవనముగా చెప్పినప్పటికీ కూడా అది కేవలం సామాన్యముగా ఉన్నటువంటి నివాసయోగ్యముగా ఉన్న గృహాలే. దాంట్లో పారమార్థిక అంశాలకు ఆలవాలం లేదు, అవకాశం లేదు. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క గృహములు నవద్వారే పురే దేహే, పరమాత్మ అన్నట్లుగా నవద్వార పురముగా వాటికి ఉన్నాయి. ఒక మానవుడి విషయంలో మాత్రమే దీన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.